ఓం సాయిరామ్. బిడ్డ, మీ ఇంట్లో అశాంతి, చిన్న చిన్న విషయాలకి గొడవలు పడడం, మనుషుల మధ్య దూరాలు పెరగడం జరుగుతున్నాయి. ఇటువంటి సమస్యలకి నేను ఒక దివ్య మార్గాన్ని చెప్పబోతున్నాను. ఈరోజు నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను. ఈరోజు మీరు వినబోయే కథ ఒక కుటుంబాన్ని ఎలా మార్చిందో, ఆ ఇంటి పరిస్థితులను ఎలా మార్చి సుఖ సంతోషాలను ఎలా తీసుకువచ్చిందో నేను మీకు చెప్పబోతున్నాను. ఒక ఊరిలో రవి, సుజాత దంపతులు ఉండేవారు. వారిద్దరి మధ్యలో ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉండేవి. రవి ఎప్పుడు సుజాతపై కోపగిస్తూ ఉండేవాడు. సుజాత బాధపడుతూ ఏడుస్తూ ఉండేది. ఒకరోజు రవి, ఇంట్లో ఎప్పుడూ శాంతి ఉండదు, ఏమీ ఉండదు, నేను నీ వల్ల విసిగిపోతున్నాను అని సుజాతపై కోప్పడ్డాడు. సుజాత అప్పుడు నేనేం చేయగలను, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు, నాకు కూడా బాధలుంటాయి కదా అని బాధపడుతూ ఏడ్చింది. పిల్లలు ఇదంతా చూసి బాధపడుతూ భయపడుతూ ఒక మూలన కూర్చొని ఉన్నారు. ఇలా ప్రతిరోజు వారిద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. వారిద్దరి మధ్య ప్రేమ కంటే కోపమే ఎక్కువగా ఉండేది. అలా వారిద్దరి మధ్య కుటుంబ పరిస్థితులు చాలా ఇరుక్కుపోయి ఉండేవి. ఇలా వారి కుటుంబ పరిస్థితులు చాలా దారుణంగా మారిపోతున్నాయి. ఇలా ఉంటే వారి కుటుంబం ఎలా అయిపోతుందో, వారి కుటుంబం పాడైపోతుంది అని బాధపడుతూ సుజాత ఒకరోజు గుడికి వెళ్ళాలని అనుకుంది. వారికి దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్ళి బాబా దేవాలయంలో బాబా ముందు కూర్చొని తన బాధంతా చెప్పుకుంది. బాబా, మా ఇంట్లో శాంతి లేదు, దయచేసి నాకు ఒక మార్గాన్ని చూపించండి, నా కుటుంబ పరిస్థితులను మార్చేందుకు నాకు ఒక అవకాశం ఇవ్వండి, నాకు దయ చూపించండి, నాపై నా కుటుంబాన్ని రక్షించండి అంటూ బాధపడుతూ ఏడ్చింది. అదే రోజు రాత్రి సాయంత్రం ఆమెకు ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా కనిపించి, భయపడవద్దు, శ్రద్ధతో నాపై నమ్మకం ఉంచి ప్రేమతో మాట్లాడుకోండి, ప్రార్థన చేయండి, నాపై నమ్మకం ఉంచి నువ్వు ప్రతిరోజు దీపాన్ని వెలిగించు అని బాబా చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఆమె ప్రతిరోజు దీపం వెలిగించి బాబాని ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఓం సాయినాథాయ నమః అని ప్రార్థన చేయడం జరిగింది. ఓం సాయినాథాయ నమః అంటూ ప్రతిరోజు 21 సార్లు జపిస్తూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో చిన్న చిన్న మార్పులు మొదలయ్యాయి. రవి తన భార్య పిల్లలతో ప్రేమగా మాట్లాడడం ప్రారంభించాడు. ఈ విధంగా వారిద్దరి మధ్యలో మంచిగా మాట్లాడుకోవడం, ప్రేమానురాగాలు పెరిగాయి. పిల్లలు కూడా ఇది చూసి సంతోషంగా ఉన్నారు. వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి తగాదాలన్నీ కూడా పోయి వారి కుటుంబం మంచిగా మారింది. వారి కుటుంబంలో సుఖ సంతోషాలు విరాజిల్లాయి. ఇదంతా కూడా బాబా కృప వల్లే జరిగింది అని సుజాత నమ్మింది. అప్పటి నుంచి వారు సాయిబాబాని ప్రార్థించడం మొదలుపెట్టారు. ఇలా వారి కుటుంబ పరిస్థితులు బాబా దయ వల్ల మారాయని వాళ్ళు అనుకున్నారు. ఇదే విధంగా మీరు కూడా సాయిబాబాని నమ్మకంతో స్మరించి ప్రతిరోజు కూడా 21 సార్లు ఓం సాయినాథాయ నమః అని ప్రార్థించండి. బాబాపై నమ్మకం ఉంచి ఇలా చేస్తే మీ ఇంటి కుటుంబ పరిస్థితులు కూడా తప్పకుండా మారుతాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.